సగ్గుబియ్యం లడ్డుకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ సగ్గుబియ్యం, తేనె, కొబ్బరి తరుగు, బాదం పప్పు, జీడిపప్పు, కిస్మిస్, యాలకుల పొడి. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ముందుగా సగ్గుబియ్యం ఫ్రై చేసుకోవాలి. సగ్గుబియ్యాన్ని కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా సగ్గుబియ్యం అన్నీ కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చినాయండి. ఇప్పుడు వీటిని మనం మిక్సీ జార్లో వేసుకున్నాం. ఇవి బాగా చల్లారిన తర్వాత పౌడర్ లాగా వేసుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో కొబ్బరి తరుగు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొబ్బరి తరుగు ఆరోగ్యానికి చాలా మంచిదండి. మనం సగ్గుబియ్యం వాడుతున్నాం కదా, ఈ సమ్మర్ సీజన్లో సగ్గుబియ్యం వాడటం వల్ల హెల్త్ చాలా మంచిది. కొబ్బరి అంతా బాగా ఫ్రై అయిందండి. ఇప్పుడు దీన్ని బౌల్లో తీసుకుందాం. అదే పాన్లో జీడిపప్పు తరుగు, బాదం తరుగు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. బాదం పప్పు, జీడిపప్పు కూడా ఫ్రై అయ్యింది. వీటిని బౌల్లో తీసుకున్నాం. ఇలా సగ్గుబియ్యం అంతా బాగా గ్రైండ్ చేసుకున్నాను. తర్వాత కొబ్బరి తరుగు కూడా వేసుకొని మిక్సీ పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని తేనె వేసుకుందాం. తేనె కొద్దిగా హీట్ అయిన తర్వాత యాలకుల పొడి వేసుకోవాలి. యాలకుల పొడి వేసుకొని మిక్స్ చేసుకోవాలి. వేసాను. తేనె అంతా బాగా కుక్ అయిందండి. తర్వాత మనం మిక్సీ జార్లో వేసుకున్నాం కదా పొడి చూసుకుంటూ వేసుకుంటూ కలుపుకోవాలి. తేనె కొద్దిగా తక్కువ అయితే చూసుకుంటూ వేసుకొని కలుపుకోవాలి. ఇలా అంతా బాగా మిక్స్ చేసుకున్నామండి. సగ్గుబియ్యం పిండి ఎక్కువ ఉంది, తేనె సరిపోలేదు అనుకుంటే కొద్దిగా చూసుకుంటూ కలుపుకోవాలి. తర్వాత కిస్మిస్, బాదం పప్పు, జీడిపప్పు వేయించుకున్నాం కదా, జీడిపప్పు, కొబ్బరి అన్నీ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇదంతా బాగా మిక్స్ అయిందండి. ఇదంతా బాగా చల్లారిన తర్వాత మనం లడ్డూలు చుట్టుకుందాం. పిండి అంతా బాగా చల్లారిందండి. ఇప్పుడు మనం వీటిని లడ్డూల్లో చుట్టుకుందాం. ఇలా లడ్డూల్లో చుట్టుకోవాలండి రౌండ్గా. ఈ సమ్మర్ సీజన్లో ఈ లడ్డు రోజు ఒకటి తినటం వల్ల హెల్త్ చాలా మంచిది, చలవ చేస్తుంది. ఇలా లడ్డూలు చుట్టుకుందాం. ఇలా ప్లేట్లో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే సగ్గుబియ్యం లడ్డూలు రెడీ. మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పక సబ్స్క్రైబ్ చేయండి.